కడుపులో గాని ఏర్పడితే ఎక్కువగా మనకి చాలా రోజుల నుంచి కడుపు నొప్పి, మంట, ఆకలి లేకపోవడము హ్మ్. ఇలాంటి లక్షణాలుంటాయి. యూజువల్లీ అల్సర్స్‌తో పాటు మనకి ఈ గడ్డలు గూడా కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. చాలామందికి ఒక అపోహ ఏంటంటే హ్మ్, ఇది గ్యాస్ట్రైటిస్ వల్లేనే అయుంటది. అంటే కొంతమందికి ఓన్లీ అల్సర్ అయి ఉంటదేమో అని చెప్పి హ్మ్. చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అవును. కానీ అన్ని అల్సర్స్ మనకి ఖచ్చితంగా క్యాన్సర్ అవ్వాలని ఉండదు కాదు గానీ, మనం అది క్యాన్సరా కాదా అనేది రూల్ ఔట్ చేసుకోవాలి. అంటే అది కాదు అని చెప్పి మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలి. హ్మ్. ఏ అల్సర్ కూడా చాలా ఏళ్ల తరబడి అట్లానే మంటతో గానీ, నెలల తరబడి నొప్పి రావడం గానీ అట్లా ఉండదు గదండీ. మనం ట్రీట్మెంట్ తీసుకుంటే యూజువల్లీ తగ్గుతుంది. అవును. మామూలు అల్సర్ అయితే. హ్మ్. అదే కానీ క్యాన్సర్ గాని ఉంటే మాత్రం ఎంత టాబ్లెట్లు తీసుకున్నా గానీ అది ఇంకొంచెం ఆహ్, టెంపరరీ తగ్గుతుందే గానీ పోను పోను మనకి పెరుగుతూనే ఉంటాయి. నొప్పి గానీ, మళ్ళీ మంటలు రావడం కానీ, ఆకలి లేకపోవడం గానీ, వెయిట్ లాస్ అయిపోవడం గానీ, ఇవన్నీ కడుపుకి సంబంధించిన లక్షణాలు. కడుపు క్యాన్సర్‌కి సంబంధించింది.